ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 12 జూలై 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాము. సో గైస్, ఎవరైతే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మన కోర్స్ కూడా యాప్లో అందుబాటులో ఉందండి. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్వి, అంటే 2021 నుండి ప్రజెంట్ వరకు, నెక్స్ట్ 2025 వరకు కూడా మీకు జస్ట్ 150 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మీరు రాసుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది యాప్లో. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జూలై 12 నుండి ఆగస్టు 2, 2024 వరకు షెడ్యూల్ చేయబడిన ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఇదొక సైనిక వ్యాయామం అండి. ఓకేనా, పిచ్ బ్లాక్ ఏ దేశం మరి వీటికి ఆతిథ్యం ఇస్తుందండి జూలై 12 నుండి ఆగస్టు 2 వరకు? ఆప్షన్ ఏ అండి, ఆస్ట్రేలియా దేశము. చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆస్ట్రేలియాలోని తమ బేస్ డార్విన్లో రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ హోస్ట్ చేసిన ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024లో పాల్గొనడం ద్వారా ముఖ్యమైన అంతర్జాతీయ నిశ్చితార్థాన్ని ప్రారంభించింది. ఈ ద్వైపాక్షిక బహుళ జాతీయ వ్యాయామం జూలై 12 నుండి ఆగస్టు 2, 2024 వరకు షెడ్యూల్ చేయబడింది. ఇది అంతర్జాతీయ సైనిక సహకారాన్ని మెరుగుపరచడానికి మరియు వైమానిక పోరాట సామర్థ్యాలను ప్రదర్శించడానికి కీలకమైన వేదికను సూచిస్తుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 2, కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ 132వ ఎడిషన్కి భారతదేశం నుండి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రామచంద్రన్ పాల్గొనున్నారు. అయితే దీనికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓకి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందండి? ఆప్షన్ బి, ఇంగ్లాండ్. భారతదేశం నుండి శ్రీ టీకే రామచంద్రన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందము ప్రాతినిధ్యం వహిస్తుంది. లండన్లోని కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ 132వ సెషన్లో ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రామచంద్రన్ అంతర్జాతీయ సముద్ర విధానాలను రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. జూలై 8, 2024 ప్రారంభమైన సెషన్ 12 జూలై 2024 వరకు కొనసాగుతుంది. ప్రపంచ సముద్ర కార్యకలాపాల భవిష్యత్తు కోసం క్లిష్టమైన సమస్యలు మరియు ప్రతిపాదనలను ప్రస్తావిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, వైద్య పరికరాలపై సమాచారం కోసం మొదటి గ్లోబల్ ఓపెన్ యాక్సెస్ క్లియరింగ్ హౌస్ ఆన్లైన్ ప్లాట్ఫారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ పేరుతో ఇటీవల ప్రారంభించింది? ఆప్షన్ డి, మెడికల్ డివైస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. వివరాలు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మీ డేవిస్ అంటే మెడికల్ డివైసెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ప్రారంభించింది. ఇది వైద్య పరికరాలపై సమాచారం కోసం మొదటి గ్లోబల్ ఓపెన్ యాక్సెస్ క్లియరింగ్ హౌస్గా రూపొందించబడిన ఆన్లైన్ ప్లాట్ఫారం. వివిధ ఆరోగ్య పరిస్థితుల నిర్ధారణ, పరీక్ష మరియు చికిత్స కోసము వైద్య పరికరాల ఎంపిక, సేకరణ మరియు ఉపయోగం గురించి సమాచారం, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వాలు, నియంత్రకాలు మరియు వినియోగదారులకు మద్దతు ఇవ్వడం దీని లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వ్యవసాయ అభివృద్ధిలో గణనీయమైన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక అగ్రికల్చరల్ లీడర్షిప్ అవార్డు 2024 అందుకున్న రాష్ట్రము? ఆప్షన్ సి, నాగాల్యాండ్. వ్యవసాయ అభివృద్ధిలో దాని కృషికి గణనీయమైన గుర్తింపుగా నాగాల్యాండ్ ప్రతిష్టాత్మక అగ్రికల్చరల్ లీడర్షిప్ అవార్డు 2024లో మరి ఉద్యానవనంలో ఉత్తమ రాష్ట్ర బిరుదును పొందింది. ఈ ప్రశంస
వినూత్న వ్యవసాయ పద్ధతులు మరియు గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర నిబద్ధతను హైలైట్ చేస్తుంది. అవార్డు మరియు దాని ప్రాముఖ్యత. అవార్డు వివరాలు: అగ్రికల్చరల్ లీడర్షిప్ అవార్డులు 2028లో స్థాపించబడ్డాయి. ఇది వ్యవసాయ అభివృద్ధి మరియు గ్రామీణ శ్రేయస్సులో శ్రేష్ఠత మరియు నాయకత్వాన్ని జరుపుకునే వార్షిక గుర్తింపులు. న్యూఢిల్లీలో జరిగిన 15వ అగ్రికల్చరల్ లీడర్షిప్ కాన్క్లేవ్లో భాగంగా 2024 అవార్డుల వేడుక జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో ఇటీవల భాగస్వామ్యాన్ని ప్రకటించిన అంతర్జాతీయ స్పోర్ట్స్ బ్రాండ్ పేరేంటి? ఆప్షన్ ఏ పూమా అండి. స్పోర్ట్స్ బ్రాండ్ పూమా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో ఒక ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బృందానికి అధికారిక పాదరక్షల భాగస్వామిగా అవతరించింది. అంటే షూస్ అయితే స్పాన్సర్ చేస్తుంది. ఈ సహకారము ప్రపంచ వేదికపై భారతీయ అథ్లెట్లకు మద్దతు ఇవ్వడంలో మరియు క్రీడలను ప్రోత్సహించడంలో ఒక ప్రధాన ముందడుగు. దేశంలో శ్రేష్ఠత. భాగస్వామ్య వివరాలు: అధికార పాదరక్షల భాగస్వామి. ఒక అధికారిక పాదరక్షల భాగస్వామిగా పూమా పాత్ర భారత ఒలింపిక్ జట్టుకు అవసరమైన సామగ్రిని అందించడం. నెక్స్ట్ వన్, కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ప్రాంతీయ భద్రతా సమూహము 8వ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్థాయి సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ బి అండి, మారిషస్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ప్రాంతీయ భద్రతా సమూహము వాస్తవంగా మారిషస్ నిర్వహించిన 8వ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్థాయి సమావేశంలో బంగ్లాదేశ్ను 5వ సభ్యునిగా స్వాగతించింది. సిఎస్ఎస్లో భారతదేశము, శ్రీలంక, మారిషస్ మరియు మాల్దీవులు ఉన్నాయి. సీషెల్స్ పరిశీలకులుగా రాష్ట్రంలో అయితే పాల్గొంటాయి. మరి కీలక పరిణామాలు: బంగ్లాదేశ్ అధికారికంగా సిఎస్సిలో స్వాగతించబడింది. ప్రారంభంలో భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు కలిగి ఉన్న సమూహాన్ని విస్తరించింది. మార్చి 2022లో మారిషస్ చేరింది మరియు బంగ్లాదేశ్ చేరిక ప్రాంతీయ భద్రతా ఫ్రేమ్వర్క్ను మరింత బలోపేతం చేస్తుంది అంటూ ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ వన్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 1,00,000 జనాభాకు ఆత్మహత్యల రేటు ఎంత ఉన్నట్లు ఇటీవల ప్రకటించింది? ఆప్షన్ ఏ 12.4% అండి. అంటే 1,00,000 మంది జనాభాకు మరి 12,000కు పైగా జనాభా మరణిస్తున్నట్లుగా, ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా తెలియజేసింది. చూద్దాం. దేశంలో ఆత్మహత్యలు ప్రపంచంలో ఎక్కువ బలాత్మరణాలు నమోదవుతున్నది భారత్లోనే అని గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశంలో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2021, 2022 27% తక్కువ. 2021, 2018 నివేదికల్లో మరి 27% ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 1,00,000 జనాభాకు ఆత్మహత్యల రేటు 12.4గా నమోదైంది. ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చూడండి, మరి ఏ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారండి? రోజువారీ కూలీలు ఎక్కువ శాతం అండి, 26.4%. గృహిణులు 14.8%. నెక్స్ట్, స్వయం ఉపాధి పొందుతున్న వారు 11.4%, ఉద్యోగులు 9.6%, నిరుద్యోగులు 9.2%, విద్యార్థులు 7.6%, రైతులు 6.6%, వృద్ధులు 0.8%, ఇతరులు అంటే ఈ కేటగిరీలోకి రాని వల్ల 13.5% అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అధికారిక లెక్కలండి ఇవన్నీ కూడా. ఓకే, 2022 సర్వే ప్రకారం. పాల కల్తీని సులభంగా తెలుసుకోవడానికి ప్రత్యేకమైన పద్ధతిని ఇటీవల రూపొందించిన విశ్వవిద్యాలయం. ఆప్షన్ డి, ఏ మరియు బి రెండు కూడా. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు సిక్కిం విశ్వవిద్యాలయం. చూద్దాం. ప్రస్తుతము సర్వం కల్తీమయంగా మారింది. పాలను కూడా కొందరు కేటుగాళ్ళు కల్తీ చేస్తున్నారు. డిటర్జెంట్ పౌడర్, యూరియా, వెజిటబుల్ ఆయిల్, నల్ల నీళ్లకు కొన్ని కెమికల్స్ కలిపి సింథటిక్ పాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి సింథటిక్ పాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీంతో కల్తీ పాల పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే సులువుగా కల్తీ పాలను గుర్తించే సరికొత్త పరీక్షను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము, సిక్కిం విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం కనిపెట్టింది. వీరు రూపొందించిన ప్రత్యేకమైన సాధనంలో వీటిని ఉంచినట్లయితే మరి సింథటిక్ పాలు నిజమైన పాల అని చెప్పేసి తెలియజేస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుండి పూర్తిగా ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి క్రింది వారిలో ఎవరు? అంటే పూర్తి స్థాయి
న్యాయమూర్తిగా, ఓకేనా, పూర్తి స్థాయి న్యాయమూర్తిగా ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ సి అండి, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ గారు. చూద్దాం. సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త అధ్యయనం నమోదవుతుంది. తొలిసారిగా మణిపూర్కు చెందిన జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహాదేవన్ పేరుకు కొలీజియం పచ్చజెండా ఊపడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, నాటో కూటమి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల వాషింగ్టన్ డిక్లరేషన్ ఏ దేశంలో ప్రకటించారు? ఆప్షన్ డి, అమెరికా. పెనుముప్పు పొంచి ఉందని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో నాటోలోని 32 సభ్య దేశాల అధినేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. కూటమి 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కూటమిలో 32వ సభ్య దేశంగా చేరిన స్వీడన్కు సాదర స్వాగతం పలికారు. భేటీ అనంతరం వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్ పేరిట ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా దుందుడుకు విధానాలు, చర్యలు తమ ప్రయోజనాలకు, భద్రత విలువలకు సవాలు విసిరేలా ఉన్నాయని చెప్పేసి మండిపడ్డారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, 2 సంవత్సరాలు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించే లక్ష్యంతో ఇటీవల ఏ రాష్ట్రం అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది? ఆప్షన్ ఏ, తెలంగాణ అండి. రాష్ట్రంలో 2.5 ఏళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెగ్యులర్ పాఠశాలల్లో చేరిన నాటికి పిల్లల్ని సంసిద్ధం చేయడమే సర్కారు ఉద్దేశం. ఇందుకోసం కొత్తగా ప్రైమరీ సిలబస్ను సిద్ధం చేసింది. చిన్నారులను గుర్తించి ఈ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించేందుకు ఈ నెల 15 నుంచి 20 వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమం చివరి రోజున సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. తొలి విడత ప్రైమరీ పాఠశాలలు 10,000 కేంద్రాల్లో అయితే ప్రారంభించనున్నారు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, గౌతమ్ గంభీర్ అండి. ఇటీవల ఫిలిప్పీన్స్ మరియు ఏ దేశం పరస్పర యాక్సెస్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తమ రక్షణ సంబంధాలు పెంచుకున్నాయి? ఆప్షన్ డి, జపాన్. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అవార్డు ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం? ఇటీవల నరేంద్ర మోదీ గారికి అందజేశారండి. ఏ దేశం అంటే రష్యా. 2024 ఒలింపిక్స్కు భారతదేశ చెఫ్డీ మిషన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ, గగన్ నారంగ్. ఇటీవల భారతదేశం మరియు రష్యా ఏ సంవత్సరానికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలని అంగీకరించాయి? ఆప్షన్ డి, 2030. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింద ఇవ్వబడిన వానిలో మై డేస్ అనే ఆత్మకథ ఎవరు రచించారు? మై డేస్. ఆప్షన్ ఏ అండి, ఆర్కే నారాయణన్ గారు. క్రింద ఇవ్వబడిన వానిలో అనిబిసెంట్ రచించిన రచనలేవో గుర్తించండి. అనిబిసెంట్. ఆన్సర్ ఆప్షన్ డి, అన్నీ కూడా సరైనవే. వేకప్ ఇండియా, థాట్ పవర్, కర్మ, క్రిస్టియానిటీ అనే గ్రంథాలన్నీ కూడా అనిబిసెంట్ గారి రచనలు. క్రింది వాటిలో సరికాని వాక్యం ఇది. విశ్వనాథ సత్యనారాయణ పాకుడ్రాలు అనే రచనలు రచించారు. నంది తిమ్మన పారిజాత అపహరణం అనే రచన చేశారు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే సరైనది, రెండవది తప్పు. క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరి అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి? ఎవరి పేరండి? ఆప్షన్ బి, ఆరుద్ర గారి పేరు. ఓకేనా. ఆరుద్ర అనేది వారి యొక్క కలం పేరండి, పెన్ నేమ్. ఓకే. క్రింది వాటిలో సరైన వాక్యం. అశ్వాఘోషుడు బుద్ధ చరిత అనే రచన చేశారు. కౌటిల్యుడు అర్థశాస్త్రం రచించారు. సరైనవి, రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన రచనలు ఎవరికి చెందినవి గుర్తించండి. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక. ఎవరివండి? ఆప్షన్ సి, హర్షుడివి. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. రవీంద్రనాథ్ ఠాగూర్, ఆర్కే నారాయణ, నెల్సన్ మండేలా, దలైలామా. వీరి యొక్క ముఖ్యమైన గ్రంథాలు. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క గ్రంథము మై రెమినిసెన్సెస్. నెక్స్ట్ ఆర్కే నారాయణంది మై డేస్, ఆప్షన్ సి. నెల్సన్ మండేలా ఆప్షన్ బి, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. దలైలామాది ఆప్షన్ ఏ, ఫ్రీడమ్ ఎట్ ఎగ్జైల్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వాటిలో శ్రీనాథుడు రచించిన రచన కానిదేదో గుర్తించండి. ఆప్షన్ ఏ, గణిత సార సంగ్రహము అనేది శ్రీనాథుడు రచన కాదు. శృంగార నైషధం, హరవిలాసము, కాశీఖండం అనేటువంటివి శ్రీనాథుడి యొక్క రచనలు. క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది. అమోఘవర్షుడు, కవిరాజమార్గం, భారవి కిరాతార్జునీయం, గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, నన్నెచూడు క్రీడాభిరామం. తప్పుగా ఉన్నది ఏంటండి?
నన్నే చూడు క్రీడాభిరామం అనేది తప్పు, మిగతావన్నీ సరైనవే. క్రింద ఇవ్వబడిన వాటిలో నారాయణ రెడ్డి గారు రచించిన రచనలు ఏవి? ఆప్షన్ బి అండి 1, 2, 3 సరైనవి. విశ్వాంభర, నాగార్జున సాగరం, కర్పూర వసంత రాయలు. సో గాయస్, ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.